మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోయే భారీ మైథలాజికల్ ఫిల్మ్ గాడ్ ఆఫ్ వార్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కు టైం ఫిక్స్ అయింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అవడంతో ఇండస్ట్రీలో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దేవరా లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ అనిరుద్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో సోషల్ మీడియా మొత్తం కూడా ఈ క్రేజీ అప్డేట్ తో ఊగిపోతుంది. గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక తారక్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ లోతైన డైలాగ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒక పౌరాణిక నేపథ్యం ఉన్న కథతో జతకడుతూ ఉండటంతో సరికొత్త రికార్డుల వేట మొదలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్ మాస్ యాక్షన్ సినిమాలకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ తో దేవరా మూవీతో హిట్ కాంబో అనిపించుకున్నాడు. కానీ ఆయన కెరియర్ లోనే ఒక భక్తి లేదా పౌరాణిక చిత్రానికి సంగీతం అందించడం ఇదే మొదటిసారి. ఇక లార్డ్ మురుగన్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ గాడ్ ఆఫ్ వార్ చిత్రానికి అనిరుద్ ఎలాంటి డివోషనల్ అండ్ పవర్ఫుల్ ట్యూన్స్ ఇస్తారో చూడాలని అటు మ్యూజిక్ లవర్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అల్టిమేట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నాయి. ఇక నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఇచ్చిన హింట్స్ తో అభిమానులు అప్పుడే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ హంగామా మొదలు పెట్టేశారు. ఎట్టకేలకు ఈ రోజు సాయంత్రం 5:04 అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, త్రివిక్రమ్ మేధస్సు, అనిరుద్ మ్యూజిక్ మ్యాజిక్ ఈ మూడు తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం గ్యారంటీ. దేవరా క్రేజ్ తర్వాత వస్తున్న ఈ గాడ్ ఆఫ్ వార్ టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మనం కూడా కాసేపు వెయిట్ చేద్దాం.